ఎవరికమ్మా సరిగా భయంగా నాకు మీ చుట్టూ భయం కలిగించే ఒక దుష్టాత్మ సంచారం చేయడం చూస్తున్నాను. ఈ దుష్టాత్మ సంచారం చేయడం వల్ల తరచు ఎవరికమ్మా కొంచెం భయం అనిపిస్తుంది, సడన్గా భయం అనిపిస్తుంది. ఫ్యూచర్లో నాకేమైనా జరుగుతుందేమో, అవుతుందేమో, నష్టం జరుగుతుందేమో అనేటువంటి భయం ఎవరికి ఉందమ్మా? మీకు ఏం భయం ఉందమ్మా? మా అమ్మ నాన్న తమ్ముడు వాళ్ళ గురించి బ్రదర్. మీ అమ్మ నాన్న తమ్ముడు వాళ్ళ గురించి భయం ఉంది. ఎందుకంటే ఆత్మలో నేను చెక్ చేస్తాం, నాకు మీ అమ్మ నాన్న తమ్ముడి మీద కొన్ని చేతబడి దురాత్మలు పనిచేయడం నేను చూస్తున్నాను. ఆ విషయం మీకు కూడా తెలుసు, అవునమ్మా? అవునమ్మా, తెలుసు. ఆ చేతబడి శక్తులు వెంటాడడం వల్ల ఆత్మలో చెక్ చేసినప్పుడు ఈ దురాత్మలు అటాక్ చేయడం వల్ల సడన్గా గతంలో ఎవరికో ఆరోగ్యం బాగా ఏదో సిక్నెస్ అటాక్ కావడం నేను చూస్తున్నాను. సిక్నెస్ అటాక్ అయ్యి ఆసుపత్రి దాకా వెళ్ళి ఏదో చావు దాకా వెళ్ళి బయటకు వచ్చారు. ఎవరమ్మా అలా చావు దాకా వెళ్ళి బయటకు వచ్చింది? ఎవరమ్మా? మా నాన్న బ్రదర్. మీ నాన్నగారు ఏమైందమ్మా? మీ నాన్నగారికి ఏమైందమ్మా? ఆయనకి లాస్ట్ ఇయర్ స్టంట్ వేసారు బ్రదర్. లాస్ట్ ఇయర్ స్టంట్ వేశారు. కానీ వాస్తవానికి తను చనిపోవాల్సి ఉంటే కానీ చివరి దాకా వెళ్ళేసి బయటకు వచ్చేసాడు. అవునమ్మా? మీ వెనుక ఇందాక దూత నిలబడి కార్యం చేస్తాను సెలవిస్తున్నాడు. గట్టిగా అరిసీవని చెప్పండి, గట్టిగా అరిసీవని చెప్పండి. సమ్మ మీరు దేవుసంలో మోకరించి కన్నీరు కారుస్తూ ప్రభు ఎన్నాళ్ళు ఈ పోరాటం, ఎన్నాళ్ళు ఈ యొక్క వేదన, ఎన్నాళ్ళు ఈ అవమానం, ఎన్నాళ్ళు ఈ సంఖ్యలు, ఎన్నాళ్ళు అని చెప్తూ గట్టిగా ఏడుస్తూ మొరుపెట్టేది ఎవరమ్మా? చూడండి, ఆ మాట చెప్పంగానే ఈ సిస్టర్ యొక్క కళ్ళలో ఒక్కసారిగా వేదన తన్నుకుంటూ వచ్చింది. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఆయన హృదయాన్ని టచ్ చేస్తాడు. ఆయన టచ్ చేసేటువంటి దేవుడు. సాపలో నేను చెక్ చేస్తాం, నాకు కొండాల నుంచి ఇంట్లో నాకు ఎవరికమ్మా సరిగా భయంగా నాకు మీ చుట్టూ భయం కలిగించే ఒక దుష్టాత్మ సంచారం చేయడం చూస్తున్నాను. ఈ దుష్టాత్మ సంచారం చేయడం వల్ల తరచు ఎవరికమ్మా కొంచెం భయం అనిపిస్తుంది, సడన్గా భయం అనిపిస్తుంది. ఫ్యూచర్లో నాకేమైనా జరుగుతుందేమో, అవుతుందేమో, నష్టం జరుగుతుందేమో అనేటువంటి భయం ఎవరికి ఉందమ్మా? మీకు ఏం భయం ఉందమ్మా? మా అమ్మ నాన్న తమ్ముడు వాళ్ళ గురించి బ్రదర్. మీ అమ్మ నాన్న తమ్ముడు వాళ్ళ గురించి భయం ఉంది. ఎందుకంటే ఆత్మలో నేను చెక్ చేస్తాం, నాకు మీ అమ్మ నాన్న తమ్ముడి మీద కొన్ని చేతబడి దురాత్మలు పనిచేయడం నేను చూస్తున్నాను. ఆ విషయం మీకు కూడా తెలుసు, అవునమ్మా? అవునమ్మా, తెలుసు. ఆ చేతబడి శక్తులు వెంటాడడం వల్ల ఆత్మలో చెక్ చేసినప్పుడు ఈ దురాత్మలు అటాక్ చేయడం వల్ల సడన్గా గతంలో ఎవరికో ఆరోగ్యం బాగా ఏదో సిక్నెస్ అటాక్ కావడం నేను చూస్తున్నాను. సిక్నెస్ అటాక్ అయ్యి ఆసుపత్రి దాకా వెళ్ళి ఏదో చావు దాకా వెళ్ళి బయటకు వచ్చారు. ఎవరమ్మా అలా చావు దాకా వెళ్ళి బయటకు వచ్చింది? ఎవరమ్మా? మా నాన్న బ్రదర్. మీ నాన్నగారు ఏమైందమ్మా? మీ నాన్నగారికి ఏమైందమ్మా? ఆయనకి లాస్ట్ ఇయర్ స్టంట్ వేసారు బ్రదర్. లాస్ట్ ఇయర్ స్టంట్ వేశారు. కానీ వాస్తవానికి తను చనిపోవాల్సి ఉంటే కానీ చివరి దాకా వెళ్ళేసి బయటకు వచ్చేసాడు. అవునమ్మా? నెక్స్ట్ ఆపల్ నేను చెక్ చేస్తాం, నాకు ఇంట్లో మీ నాన్నగారి ఇంట్లో కొంచెం బాగా ఏదో గొడవలు, తగాదాలు, కొట్లాట కావడం నేను చూస్తున్నాను. అప్పుడప్పుడు కొంచెం మైండ్ సరిగా పని చేయకుండా కొంచెం ఆవేశంతో ఊగిపోయేది ఎవరమ్మా ఇంట్లో? మీ ఇంట్లో కొంచెం కోపంతో మీ తమ్ముడిని చూసినప్పుడు కొంచెం ఒక దురాత్మ మీ తమ్ముని మీద దిగిరాగానే అప్పుడప్పుడు కొంచెం ఆవేశంతో ఊగిపోవడం నేను చూస్తున్నాను. తర్వాత నెక్స్ట్ ఏదో అమాస పుణ్యానికి ఎవరికమ్మా ఇంట్లో గొడవ అయ్యేది? ఎవరికమ్మా? ఇంట్లోనే బ్రదర్. మీ ఫాదర్ వాళ్ళ ఇంట్లో, మీ అమ్మ నాన్న వాళ్ళ ఇంట్లో ఈ అమాస పుణ్యానికి గొడవలు అవుతున్నాయి. అవునమ్మా? గొడవలు అవుతున్నాయి. నెక్స్ట్ ఆత్మలో నేను చెక్ చేసినప్పుడు నాకు లెటర్ వి చూస్తున్నా. VENKAT వెంకట్ ఆర్ వెంకటేష్, వెంకట్ అండ్ వెంకటేష్ అని చూస్తున్నాను. ఈ పేరు ఎందుకు చూస్తానని ఆత్మలోకి నేను చెక్ చేసినప్పుడు పరిశుద్ధాత్మ తెలియజేస్తున్నాడు. గతంలో మీ నాన్నకు సంబంధించినటువంటి చుట్టాలు ఎవరో ఉన్నారు, చుట్టాలు పాలవాళ్ళు. పాలవాళ్ళతో కూడా బాగా గొడవలు కావడం నేను చూస్తున్నాను. జరిగాయమ్మా? గొడవలు జరిగాయమ్మా? ఊళ్ళో గొడవలు జరగడం నేను చూస్తున్నాను. ఆ తర్వాత నెక్స్ట్ ఏదో ఒక స్థలం నేను చూస్తున్నాను. స్థలం విషయంలో కూడా గొడవలు కావడం. అక్కడి నుంచి ఎవరో వచ్చి మీ సంగతి చూస్తా అని చెప్పేసి మీ నాన్న మీద గొడవకు రావడం నేను చూస్తున్నాను. గతంలో గొడవకు రావడం చూస్తున్నాను. ఆ ఇంట్లో కొన్ని శక్తులు పనిచేస్తున్నాయి. దానివల్ల ఆత్మలో చూసినప్పుడు మీ నాన్నగారి ఇంట్లో ఎవరికమ్మా నిద్ర సరిగా పట్టదు? ఎవరికమ్మా నిద్ర సరిగా పట్టదు? ఎవరికమ్మా?
మీ నాన్న నిద్ర పట్టదు. తర్వాత నెక్స్ట్ ఆత్మలో చెక్ చేసినప్పుడు నోట్ తెరిస్తే చాలు నేను చచ్చిపోతాను అని చెప్పేసి అప్పుడప్పుడు అంటున్నారు. ఆ ఇంట్లో చావుని కలిగించే దురాత్మ సంచారం చేయడం చూస్తున్నాం. సో దానివల్ల ఎవరో అప్పుడప్పుడు నేను చచ్చిపోతానేమో అని చెప్పేసి గడుకోసారి అలా అంటున్నారు. అలా అంటున్నారు. తర్వాత నెక్స్ట్ ఈ కరోనా టైంలో కూడా చావు దాకా వెళ్ళి వచ్చారు. కరోనా టైంలో ఎవరమ్మా చావు దాకా వెళ్ళి వచ్చింది? ఎవరమ్మా? మా నాన్ననే. మీ నాన్నకి ఏమైందమ్మా? ఆయనకి అంటే కరోనా వచ్చింది. కరోనా వచ్చింది. కరోనా టైంలోనే చనిపోతాను అనుకున్నారు. అవునమ్మా, చనిపోతాను అనుకున్నారు కానీ చావుదంక వెళ్ళి వచ్చాడు. సో అందువల్ల నెక్స్ట్ ఆత్మలో చెక్ చేసేటప్పుడు మీ అమ్మగారిని చూసినప్పుడు మేము ఇంట్లో ఉండలేకపోతున్నాం, మాకు ఇంట్లో ఏదో విధంగా ఉంది, ఏదో తిరుగుతుంది, ఏదో దయ్యాలు తిరుగుతున్నాయి, ఏదో కనబడుతుంది, ఏదో తిరుగుతుంది, ఏదో సౌండ్ వినబడుతుంది, భయంగా ఉంది. ఎవరమ్మా మీకు అప్పుడప్పుడు చెప్పేది? ఎవరమ్మా? ఇంట్లో కొన్ని దుష్టాత్మలు తిరగడం నేను చూస్తున్నాను. దానివల్ల కొన్ని విషయాలు జరగబోతున్నాయి. సాతాను కొన్ని జరిగించాలని తాపత్రయపడుతున్నాడు. మీ విషయానికి వచ్చినప్పుడు సాపలో చూస్తున్న నాకు మీ వెనుక ఒక సాపలో చూసినప్పుడు నాకు ఒక కప్పలాంటి దురాత్మ మీ వెనుక ఉంది. మీ వెనుక ఉండి బెకబెక అని అది సౌండ్ చేయడం నేను చూస్తున్నాను. అలా సౌండ్ అయినప్పుడు ఈ చెవులు ఎవరికో కొంచెం అప్పుడప్పుడు కొంచెం ఏదో ఇచ్చింగ్ అయినట్టుగాను, చెవిలో డిస్టర్బెన్స్ గాను ఉంటుంది. రాత్రిపూట ఏదో సౌండ్లో ఏదో ఇరిటేషన్ లాగా ఉంటుంది. మీ హస్బెండ్ అడగండి అమ్మా, ఏదైనా చెవిలో ఇట్లా ఏమైనా ఇరిటేషన్ ఉంటుందో అడగండి అమ్మా. ఎందుకంటే సాపలు నేను చూసినప్పుడు నాకు మీ ఇంట్లో నేను చూడంగానే నాకు బాగా కొన్ని కట్టాల్సినటువంటి పేమెంట్స్ ఉన్నాయి. కొన్ని కట్టాల్సినటువంటి పేమెంట్స్ ఎవరికి ఉన్నాయమ్మా? అమ్మ వాళ్ళకి ఉన్నాయి. మీ అమ్మ వాళ్ళకి కొన్ని కట్టాల్సినటువంటి అమౌంట్స్ ఉన్నాయి. అవునమ్మా, అమౌంట్స్ ఉన్నాయి. తర్వాత నెక్స్ట్ ఆత్మలో చూసినప్పుడు నాకు అప్పుడప్పుడు మీ పొట్టలు ఏదో కలుతున్నట్టు ఒక దుష్టాత్మ తిరుగుతున్నట్టు నాకు కనబడుతుంది. తిరుగుతున్నట్టు కనబడుతుంది. అందువల్ల సడన్గా నా రాత్రిపూట కళల్లో ఏదో పాములు, ఏవో రకరకాల జంతువులు కళ్ళలోకి వచ్చినట్టు, డిస్టర్బ్ చేసినట్టు, సరిగా భయంగా ఉన్నట్టు ఎవరు కనిపిస్తుందమ్మా? కళ్ళు మూసుకోమ్మా, ఒక దురాత్మ మీలో కనబడుతుంది. అది ఇప్పుడు బయటకు వచ్చేస్తాం. కళ్ళు మూసుకోండి. అందరూ పొట్ట చేయబెట్టుకోండి. పట్టం చేయబెట్టుకోండి. యేసుక్రీస్తు నామములో అగ్ని గంధకాలు నజరేటువంటి యేసుక్రీస్తు నామములో పట్టం చేయబెట్టుకోండి. అందరూ పట్టం చేయబెట్టుకుంటుండగా నాలో ఏ దురాత్మ ఉన్నా కానీ యేసుక్రీస్తులో బయటికి రావాలని చెప్పేసి అనుకోండి. ఏ దుష్టాత్మ ఉన్నా కానీ విడిచేసి వెళ్ళిపోవాలి అనుకోండి. పట్టలోకి అగ్ని గంధకాలు నజరేటువంటి యేసుక్రీస్తు నామములో ఈ బిడ్డ పట్టలోనికి అగ్ని గంధకాలు నజరేటువంటి యేసుక్రీస్తు నామములో అగ్ని గంధకాలు పాతాళం నుంచి వచ్చేటువంటి అగ్ని గంధకాలు నజరేటువంటి యేసుక్రీస్తు నామములో ఈ బిడ్డ పట్టలో తల్లో కూర్చున్న దురాత్మ ఇప్పుడే యేసుక్రీస్తు నామములో నజరేటువంటి యేసుక్రీస్తు నామములో సంథింగ్ మీ పక్కన ఒక దూత నిలబడ్డాడమ్మా. ఒక ఏంజెల్ మీ పక్కన నిలబడ్డాడు. నిలబడి మిమ్మల్ని టచ్ చేస్తున్నాడు. ఒంట్లో ఉన్నటువంటి సర్ప దురాత్మ నజరేటువంటి యేసుక్రీస్తు నామములో సర్ప దురాత్మ బయటకు వచ్చేస్తుంది. అభిషేకం మిమ్మల్ని టచ్ చేస్తుంది. భయాన్ని కలిగించేటువంటి దురాత్మ నజరేటువంటి యేసుక్రీస్తు నామములో ఈ బిడ్డ పట్టలో నుంచి, ఒంట్లో నుంచి భయం కలిగించే దురాత్మ యేసుక్రీస్తు నామములో బయటకు వచ్చేస్తుంది. పట్టలోకి అగ్ని గంధకాలు నేను రిలీజ్ చేస్తున్నాను. ఒక దూత మీ పక్కన నిలబడ్డాడమ్మా. టచ్ చేస్తున్నాడు. సంథింగ్ మీలో నుంచి ఏదో బయటకు వచ్చేస్తుంది. యేసుక్రీస్తు నామములో నజరేటువంటి యేసుక్రీస్తు నామములో అగ్ని గంధకాలు యేసుక్రీస్తు నామములో కాలిపోతున్నాయి. ఆ దురాత్మ మీలో బయటకు వచ్చేస్తుంది. రెండు చేతులు పైకెత్తమ్మా.
రెండు చేతులు పైకెత్తాడు. ఒక దూత మిమ్మల్ని ఇప్పుడు టచ్ చేస్తున్నాడు. ఎస్, అభిషేకం కలుగుతుంది, బలంగా దిగొస్తుంది. ఈ అభిషేకం మిమ్మల్ని టచ్ చేస్తున్నాగా ఎస్, మీ ఇంట్లో రెండు కార్యాలు జరుగుతాయని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. రిసీవ్ చేసుకోండి. 2 కార్యాలు జరగబోతున్నాయి, 2 అద్భుతాలు జరగబోతున్నాయి యేసుక్రీస్తు నామములో. రిసీవ్ చేసుకోండి. అద్భుతం జరుగుతుంది. ఆ దుష్టాత్మ విడిచేసి వెళ్ళిపోతుంది. మీరు సాక్ష్యంతో రాబోతున్నారు యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ఎస్, గట్టిగా చప్పళ్ళు కొట్టి ఉత్సహించి గట్టిగా చెప్పండి. హల్లెలూయా. Say hallelujah. Say hallelujah.